Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థి నిలబెట్టారు. సామాన్యుడు, లోకల్, తిరుపతి రసనాథుడు, అతనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు వచ్చిన వైసీపీలో వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇదే నియోజకవర్గంలో అంతకుముందు ఉన్న ఉమా మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, మినిస్ట్రీగా చేసి కూడా నువ్వెందుకు ఉపాధి కల్పించలేదని ఆయన క్వశ్చన్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఈయన చేసింది కూడా ఏమి లేదు. చాలామంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు కూలీలకి వెళ్తున్నారు, నువ్వేం చేయలేదు, మినిస్ట్రీ అయ్యి కూడా నువ్వేం ఉపాధి కల్పించలేదని చెప్పి క్వశ్చన్ చేసిన ఆయన ఈ 5 సంవత్సరాలు మరి ఆయన కూడా ఏం చేయలే. ఒకటినా అదేవిధంగా ఈ తిరుపతిరావు గారికి ఇచ్చారు, సామాన్యుడు కాబట్టి మేము ఆయన్నే గెలిపించుకున్నాం. మా లోకల్ మైలువారు మా సమస్యలు అడగడానికి ఉంటుంది, చేయడానికి ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 2-3 దాటుకొని వెళ్ళాలి. వాళ్ళు మామూలు వాళ్ళకి పంపించేవాళ్ళు కాదు. అర్థమైందా? ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాని గారు వస్తారనుకుంటున్నాను. వై నాట్ చిన్ని గారు? ఎందుకంటే నాని గారికి ఆయన 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ రోజున అంత వ్యతిరేకత ఉన్నా కూడా నాని గారు గెలిచారు. తర్వాత ఆయన టాటా ట్రస్ట్ అని ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన పబ్లిక్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. అందుకని మేము ఆయనే సపోర్ట్ చేస్తాం. ఓకే అన్న. ఎందుకని? అంతే, ఫ్యాన్స్. అది ఫ్యాన్సా? అంటే ఏ రకంగా? ఆయన వ్యక్తిగానా లేకపోతే పార్టీ? వైఎస్ఆర్ పార్టీ గురించి, జగన్ అన్న గురించి. ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఎంపీగా కేశినేని నాని గారు. వై నాట్ చిన్ని గారు? నై. ఎందుకని? ఇక లేదు, ఇక టీడీపీ అనేది లేదు. అస్సాం. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? సర్నాల తిరుపతిరావు. వైసీపీ. ఎందుకని బాబాయ్? బీసీ క్యాండిడేట్ ఇన్నాళ్ళు ఒకే సామాజిక వర్గం వాళ్ళు పరిపాలిస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తారని బీసీ జగన్ గారు మంచి క్యాండిడేట్ ని పెట్టారు. సర్నాల తిరుపతిరావు గెలుస్తాడు. జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయనకు ఓటింగ్ రూపంలో వస్తాయి. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు. ఆయనకి టాటా ట్రస్ట్ పెట్టి జనాలకి చాలా డెవలప్ చేశారు. పోయినసారి 6 నియోజకవర్గాలు. మీరు ఎవరికి వేద్దాం అనుకున్నారు? తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారికి. అదేంటి అది? వైఎస్ఆర్. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? కేశినేని నాని గారు. ఇంకెవరు ఉన్నారు? వై నాట్ చిన్ని గారు? ఏమో, కేశినేని నాని గారే ఫస్ట్ నుంచి. ఓకేనా? జగనే వస్తాడు. జగనే వస్తాడు అనుకున్నావా? అంటే ఏంటి సంక్షేమాలు అందే నీకు? 18,000 వేసాడు. 18,000 అన్ని వచ్చాయి. అమ్మఒడి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మైలవరం ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు సార్? మేమైతే వైఎస్ఆర్సీపీ. తిరుపతిరావు గారు. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ చూసేస్తారు తప్ప వ్యక్తిని చూడరు ఇక్కడ ఎక్కడైనా సరే స్టేట్లో. జగన్ గారి మీద అభిమానంతోనే. జగన్ గారి అభిమానంతో. సీఎంఏ కదా మనకి చేసిన, ఎమ్మెల్యేలు ఏముంటుంది? అంటే ఎమ్మెల్యేలు అంటూ ఉంటుంది కదా సార్, వాళ్ళకంటూ ఒక ఉండాలి కదా. అంటే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు అంటూ ఒక ఉండాలి కదా సార్. జగన్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేతో అంత అవసరం ఏముంది? సామాన్య ప్రజలకు అందరికి కూడా డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ పథకాలు వస్తున్నప్పుడు మన లోకల్ నాయకుని కూడా అడిగే అవసరం లేదు కదా. మాకుంది, మేము వాలంటీర్లు ఉన్నారు, ఏ పని కావాలన్నా వాలంటీర్ వచ్చేవాడు, చేసేవాడు, ఆ పని అయిపోయేది. మేము మీరు సెలవు పెట్టి తిరగటం కానీ అది కానీ లేదు. పర్ఫెక్ట్ పని అయిపోతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఏముంటాయి? ఎంపీగా ఎవరు వస్తారు? కేశినేని నాని. ఆయన మంచి వ్యక్తి, ఏ పార్టీ అని కావచ్చు. ఆయన టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, దేంట్లోనైనా కేశినేని గారికి మంచి ఏముంది కాబట్టి ఆయన గెలుస్తాడు. ఆయన గెలవాలి కూడా. వై నాట్ చిన్ని గారు? చిన్ని గారి మీద మీ అభిప్రాయం? చిన్ని గారు అంటే కొత్తగా వచ్చారు, ఆయన గురించి మనకు అంతగా తెలియదు. అది అన్నదమ్ముల పోట్లాట్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళది ఏంటనే తెలియదు, ఆయన గురించి మనకు అంత ఐడియా లేదు. అన్న నమస్తే. జగన్ గారు పార్టీ కావాలి మాకు. మరి జగన్ గారు మొత్తం సస్యశ్యామలు మొత్తం చేస్తున్నాడు. మళ్ళీ ఆయన మాకు కావాలి. తెలుగుదేశం ఎందుకు వద్దు? తెలుగుదేశం ఎందుకంటే ఆయన నమ్మటానికి వీలు పడతాం. ఎందుకంటే అంతకుముందు 14 సంవత్సరాల క్రితం ఏం చేయలేదు. అందుకని ఇప్పుడు మాకు కూడా ఏం చేయడని మాకు ఒక నమ్మకం. ఈసారి జగన్ గారికి జగన్ గారికి వేస్తాం. ఓకే అన్న చెప్పండి. మీరు చెప్పండి. జగన్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ లోకల్గా సర్నాల తిరుపతిరావు గారికి ఆయనకి వేద్దామని ఫిక్స్ అయ్యారు. ఓకే, అంటే ఏంటి వ్యక్తిగానా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసానా? వ్యక్తిగాని, బీసీ క్యాండిడేట్ గాని, ఉన్నతమైన స్థాయిలో ఉండోడు కృష్ణప్రసాద్. ఏమి లేనోడు
ఈయన సరణాల తీర్థరావు వ్యక్తిగతంగా అయినా చేయాలి. ఆయన ఏముంది సంపాదించుకున్నాడు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీ కేసినేని నాని గారేనా? ఓకే, మరి చిన్ని గారి పరిస్థితి ఏంటి? ఏమి లేదు, సున్నాయే. అమ్మ నమస్తే అమ్మా. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సర్నాల తిరుపతిరావు. ఓకే, అంటే ఏంటి ఆయన మీద అభిమానం? ఆయన మీద లేకపోతే వైసీపీ మీద? వైసీపీ మీదే. మేము ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ. సర్నాల తిరుపతిరావు గెలిచేది. ఓకే, 2000 మెజార్టీ సర్నాల తిరుపతిరావు గెలుస్తాడు. ఓకే, ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసినేని నాని గారే. నాని గారు? వైనాట్ చిన్ని గారు? లేదు కేసినేని నాని గారు. ఆయన టీడీపీలో ఇదివరకు ఉన్నా కానీ మంచి పనులు చేశాడు ఎవరికైనా. అందువల్ల ఆయన గెలుస్తాడు. నాని గారే వస్తారు. నాని గారే, సర్నాల తిరుపతిరావు గారే. పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 121, 122 రావచ్చు. ఓకే, గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.